అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. హిందూ ధర్మంలోనే అత్యంత శక్తివంతమైన స్తోత్రాల్లో ఒకటైన శ్రీ లలితా సహస్రనామంలోకి. అసలు ఈ 1000 నామాల్లో దాగి ఉన్న రహస్యమేంటి? లలితాదేవి యొక్క రూపం నుంచి ఆమె అరూపతత్వం వరకు ఈ ప్రయాణాన్ని కలిసి చేద్దాం రండి. సరే, మరి ఎక్కడ మొదలుపెట్టాలి? ఇదిగోండి, ఈ యొక్క నామంతో మొదలుపెడదాం. విశ్వరూప. దీని అర్థమేంటో తెలుసా? విశ్వమే తన రూపముగా కలది. అంటే ఈ కనిపించే విశ్వం, ఈ గ్రహాలు, నక్షత్రాలు, మనం అన్నీ ఆమె రూపమే. చూడండి, ఒక్క నామంలోనే ఎంతటి అనంతమైన భావనుందో. ఇది ఈ స్తోత్రం ఎంత లోతైనదో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అసలు సహస్రనామం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు, ఓ 1000 పేర్ల లిస్ట్ అంతే కదా అని. కానీ కాదు, అది అంతకు మించి. ఇక్కడ ప్రతి ఒక్క నామం అదొక శక్తివంతమైన మంత్రం. ఆమె యొక్క ఒక్కో గుణాన్ని, ఒక్కో లీలను వర్ణించే ఒక అద్భుతమైన పదం. చెప్పాలంటే ఇది ఒక ధ్యాన మార్గం. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ స్తోత్రాన్ని అపౌరుషేయం అంటారు. అంటే ఏంటో తెలుసా? దీన్ని ఏ మనిషి రాయలేదు. ఇది మానవ సృష్టి కాదు. సాక్షాత్తు దైవిక ప్రేరణతో వాగ్దేవతల ద్వారా ఈ ప్రపంచానికందింది. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత. మిగతా గ్రంథాలకి దీనికి ఉన్న తేడా అదే. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ముందుగా ఆమె రూపాన్ని, ఆమె సౌందర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్తోత్రంలో ఆమె రూపాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారంటే మన కళ్ల ముందే ఆ దేవి ప్రత్యక్షమైనట్టనిపిస్తోంది. ముందుగా ఆమె ముఖ సౌందర్యం. పద్మరాగశిలా దర్శ పరిభావి కపోలబుహు. అంటే పద్మరాగ మణులతో చేసిన అద్దాలకన్నా ఆమె చెక్కిళ్లు ప్రకాశవంతంగా ఉంటాయట. ఇక ఆమె కళ్ళు వక్రలక్ష్మి పరివాహ చలన్మినాభలోచన. ఆమె ముఖం ఒక నది అయితే ఆ నదిలో స్వేచ్ఛగా ఈదుతున్న చాపల్లా ఉన్నాయటామె కళ్ళు. ఎంత అద్భుతమైన పోలిక కదా! అంతేనా, ఆమె చిరునవ్వు మందస్మిత ప్రభాపూరమధ్యత్ కామేశమానస. ఆమె చిరునవ్వు నుంచి వచ్చే కాంతి ప్రవాహంలో సాక్షాత్తు పరమశివుడి మనసే మునిగిపోతోందట. ఇక ఆమె స్వరం నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తిచ కచ్చపి. ఆమె మాటల్లోని తీయదనం సరస్వతీదేవి వీణానాదాన్ని కూడా మించిపోతోందంట. చూశారా, ప్రతి ఇంద్రియానికి ఒక అనుభూతినిచ్చే వర్ణన ఇది. ఇప్పటివరకు మనం ఆమె వ్యక్తిగత రూపాన్ని, సౌందర్యాన్ని చూశాం. కాని ఆమె కేవలం సౌందర్యవతి మాత్రమే కాదు, ఆమె ఈ విశ్వానికే సామ్రాజ్ఞి. సరే, ఇప్పుడు ఆమె విశ్వపాలకురాలిగా ఎలా ఉంటుందో చూద్దాం. ఆమె ఎక్కడ నుండి పరిపాలిస్తోంది? శుభప్రదమైన శ్రీనగరం నుండి. ఆమె నివాసం కోరికలు తీర్చే చింతామణి రత్నాలతో కట్టిన ఒక అద్భుతమైన భవనం. ఆమె ఆసీనురాలైన సింహాసనం మామూల్ది కాదు. సాక్షాత్తూ సృష్టికి మూలమైన పంచబ్రహ్మలే ఆ సింహాసనానికి పాదాలు. ఇక ఆమె ఉండేదెక్కడో తెలుసా? దివ్యమైన అమృత సముద్రం మధ్యలో. ఇవన్నీ ఆమె ఈ విశ్వంపై ఎంతటి అధికారం కలిగి ఉందో చెప్పే సంకేతాలనమాట. సరే, విశ్వాన్ని పాలించడం అంటే ఏంటి? కేవలం సింహాసనం మీద కూర్చోవడం కాదు కదా, దాన్ని రక్షించాలి కూడా, దుష్టశక్తుల నుంచి కాపాడాలి. అందుకే అవసరమైనప్పుడు ఆమె ఒక మహాయోధురాలిగా కూడా మారుతుంది. ముఖ్యంగా భండాసురుడు అనే రాక్షసుడితో జరిగిన ఆ మహాయుద్ధం, దాని గురించి ఈ నామాలు మన కళ్లకు కట్టినట్టు చెప్తాయి. ఆ కథను క్లుప్తంగా చూద్దాం. మొదట భండాసురుడు అనే రాక్షసుడు దేవతలందర్నీ భయపెడతాడు. లోకాలన్నీ అల్లకల్లోలమవుతాయి. అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆమె ఒక పవిత్రమైన యజ్ఞకుండం నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ తర్వాత తన శక్తి సైన్యాలను, అంటే తన అంశతో పుట్టిన ఇతర దేవతలను యుద్ధానికి పంపుతుంది. ఇక చివరగా ఆ భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సమూలంగా నాశనం చేసి విశ్వానికి విజయాన్ని అందిస్తుంది. అంతిమ రక్షకురాలిగా ఆమె పాత్ర ఇదే. ఆ యుద్ధంలో జరిగిన ఒక అద్భుతం గురించి చెప్పాలి. ఆ రాక్షస సైన్యాన్ని నాశనం చేయటానికి ఆమె ఏం చేసిందో తెలుసా? తన 10 చేతి వేళ్లగోళ్ల నుంచి సాక్షాత్తు విష్ణుమూర్తి 10 అవతారాలను సృష్టించింది. ఒక్కసారి ఊహించుకోండి ఆమె శక్తి ఏపాటిదో. సృష్టి, స్థితి, లయం అన్నీ తన ఆధీనంలోనే ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ అవసరం లేదు. సరే, ఇప్పటిదాకా మనం ఆమె రూపం, సౌందర్యం, కథలు, యుద్ధాల గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు. కాని ఇప్పుడు
మన ప్రయాణంలో అత్యంత లోతైన సూక్ష్మమైన దశలోకి అడుగుపెడుతున్నాం. రూపం, నామం వీటన్నింటికీ అతీతమైన ఆమె అసలు స్వరూపం వైపు. అదే ఆమె నిరాకార చైతన్యతత్వం. ఇక్కడ చూడండి, ఒకవైపు సగుణ రూపం అంటే గుణాలతో రూపంతో ఉన్న ఆమె, అందమైన కళ్ళు, దివ్యమైన ఆయుధాలు, ఆభరణాలు, ఇలా ఎన్నో వర్ణనలు. కాని అదే సమయంలో నిర్గుణతత్వం గురించి కూడా ఈ స్తోత్రం చెబుతుంది. నిరాకార అంటుంది, అంటే రూపం లేనిదని. నిర్గుణ అంటుంది, అంటే గుణాలకు అతీతమైనదని. నిష్కళ అంటుంది, అంటే భాగాల్లేని అఖండమని. నిత్య అంటుంది, అంటే శాశ్వతమైనదని. ఎంత అద్భుతం కదా! రూపమూ ఆమె, అరూపమూ ఆమె. మరి ఈ అరూపతత్వాన్ని ఎలా అనుభూతి చెందాలి? దానికి మార్గం మనలోనే ఉంది. ఈ స్తోత్రం ఆమెను కుండలినీ శక్తిగా వర్ణిస్తుంది. అదేంటంటే ప్రతి ఒక్కరిలో వెన్నెముక్క కింద నిద్రాణంగా ఉండే ఒక దైవిక శక్తి. యోగసాధన ద్వారా ఈ శక్తి మేల్కొంటుంది. అది మేల్కొని 3 గ్రంథులను ఛేదించుకొని 6 చక్రాల ద్వారా పైకి ప్రయాణిస్తుంది. చివరికి తలపై భాగంలో ఉండే 1000 రేకుల కమలం అంటే సహస్రారానికి చేరుకుంటుంది. అక్కడ శివునితో ఏకమైనప్పుడు శరీరం మొత్తం ఒక దివ్యమైన అమృతధారతో నిండిపోతుంది. అదే ఆధ్యాత్మిక సాక్షాత్కారం. అంటే మనం బయట విశ్వాధిపతిగా పూజించే దేవత మనలోనే ఉన్న చైతన్య శక్తి అన్నమాట. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. రూపం, సౌందర్యం, పాలన, యుద్ధం, చివరగా అరూపమైన చైతన్యం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే సహస్రనామం మనకు అందించే ఆ సంపూర్ణ చిత్రమేంటో చూద్దాం. ఈ స్తోత్రంలో ఉన్న అసలైన గొప్పదనం ఇదే. దైవమంటే కేవలం మనం పూజించే ఒక అందమైన రూపం మాత్రమే కాదు. అలాగే కేవలం గ్రహించలేని ఒక నిరాకారతత్వం కూడా కాదు. ఆ రెండూ ఆమె. మనం ఆరాధించడానికి ఒక రూపముంది. అదే సమయంలో మనలోనే మనం సాక్షాత్కారం చేసుకోవడానికి ఒక అరూపమైన చైతన్యం కూడా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను తొలగించి రెండూ ఒకటే అని చూపించడమే ఈ స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మొత్తం ఈ ప్రయాణం తర్వాత ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న. అసలు అంతిమ సత్యమనేది మనం కళ్లతో చూడాల్సిన ఒక రూపమా, లేక మనలోనే మనం అనుభూతి చెందాల్సిన ఒక అనుభవమా?